అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం మండలం కొండమీదరాయిని బ్రహ్మ రథోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసులు అటు ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పోలీసుల వైపు నుంచి భద్రతా ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేసినట్లు బుక్కరాయి సముద్రం సిఐ వివరించారు. రేపు ఉదయం 11 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుందన్నారు. అనంతపురం నుంచి తాడిపత్రి మార్గంలో వాహనాలు ఎక్కువగా వెళ్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 100 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. కొండ మీదకి కూడా వాహనాలు అనుమతి ఇవ్వడం లేదన్నారు. కేవలం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన వాహనాలు వెళ్లాలన్నారు. మెట్ల మార్గంలో భక్తులు వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని, భక్తులు కూడా పూర్తి స్థాయిలో సహకరించి బ్రహ్మోత్సవాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు వివరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం బుక్కరాయ సముద్ర గ్రామ పంచాయతీలోని శ్రీ కొండమీదరాయుడు వారి స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల మొదలవుకొని రేపు 14వ తేదీన ముగించడానికి చివరి రోజులో ఉన్నాము. అయితే రేపు 12/2/2025న ఉదయం 11:30 గంటలకు రథోత్సవం స్టార్ట్ అవుతుంది. ఇందులో భాగంగా మనము అంతా పోలీస్ సైడ్ నుంచి అన్ని రకాలైన పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినాము. అక్కడ రథం చుట్టూ ఉండే స్పెషల్ పార్టీస్ కానీ, ఎస్ఐలు, సిఐలు, రోప్ పార్టీస్ కానీ, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్డు పైన రెగ్యులేషన్ పాయింట్స్ కానీ, అక్కడక్కడ మన టౌన్లోకి వచ్చే పాయింట్లు సుమారు ఒక 7 పాయింట్లను మనము ఈ యొక్క పికెట్లు పెట్టేసేసి ఆ ట్రాఫిక్ డైవర్షన్ ఏవి బల్కర్స్ కానీ, ట్యాంకర్స్ కానీ, లారీలు కానీ, ఆర్టీసీ బస్సులు రాకుండా వారు అవుట్స్కట్స్ నుంచి వాళ్ళని డైవర్ట్ చేసే మెజర్స్ తీసుకున్నాము. కొండ మీద టెంపుల్కి పైకి ఎక్కే వాళ్ళకు అక్కడికి పైకి ఎక్కడానికి డైరెక్ట్ ప్రవేశం లేకుండా లిమిటెడ్ వెహికల్స్ పైన వెళ్తే కొంచెం ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాబ్లం ఉంది కాబట్టి అక్కడ మనం ఎంట్రన్స్లోనే టెంపుల్ కమిటీ మరి టెంపుల్ ఈవో గారు ఏర్పాటు చేసుకుని ఒక 7 బస్సులను మనం 7 వెహికల్స్ని ఆ వెహికల్స్లోనే నడవలేని వాళ్ళ కోసము వాళ్ళ అక్కడ నుంచి పైకి తీసుకెళ్ళి కిందికి తీసుకురావడం జరుగుతుంది. మిగతా వెహికల్కి పైకి అలవ లేదు. కొంతమంది పాదచారులు స్టెప్స్ పైన పైకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకునే ఒక వసతి ఏర్పాటు చేయడమైనది. టౌన్లో దొంగతనాలు, పిట్ ప్యాకెట్లు కానీ, చైన్ స్నాచింగ్లు కానీ, ఏ వెహికల్ థెఫ్ట్లు కానీ జరగకుండా డ్రోన్ కెమెరా సర్వేలెన్స్ పెట్టినాము. అదేవిధంగా మా దగ్గర పనిచేస్తున్న క్రైమ్ కానిస్టేబుల్స్, సిసిఎస్ సిబ్బంది ద్వారా గట్టిగా మఫ్టీర్దలో నిఘా ఉంచినాము. అన్ని రకాలుగా డైవర్షన్ పాయింట్స్ అన్ని ఏర్పాటు చేసినాము. మనకు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎక్కడ రైజ్ కాకుండా లోకల్ కమిటీ వాళ్ళ యొక్క సజెషన్స్, తర్వాత మన మీడియా మిత్రులు, స్థానికుల యొక్క కొన్ని సలహాలు తీసుకొని కూడా అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈ యొక్క జాతరను సక్సెస్ఫుల్గా జరిగి భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు కలగకుండా వాళ్ళ విలువైన బంగారు ఆభరణాలకు దొంగతనాలు జరగకుండా వాళ్ళ సురక్షతను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాలను ఏర్పాటు చేసుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు, ఒక 3 సిఐలు, దాదాపు 10 మంది ఎస్ఐలు, 15 మంది ఏఎస్ఐలు, ఒక 50 మంది కానిస్టేబుల్స్, ఆల్టుగెదర్ ఒక 100 మెంబర్స్ సిబ్బందితో ఒక పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఈ జాతరను అందరి యొక్క సహకారంతో సక్సెస్ఫుల్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు తీసుకున్నాము. మీ అందరి సహకారంతో ఇది సక్సెస్ఫుల్ చేసేస్తామని మీడియా మిత్రుల ద్వారా పబ్లిక్ కూడా వారి యొక్క విలువైన బంగారు ఆభరణాలు వాళ్ళు కొద్ది జాగ్రత్తలు పాటిస్తూ ప్రజల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళ చుట్టూ దొంగలు ఉన్నారనే ఒక నిఘా ఉంచుకొని జాగ్రత్త వహించుకుంటే పోలీసు వారికి కూడా ఇండైరెక్ట్గా సహకరించిన వారవుతారని మీ ద్వారా తెలియజేసుకుంటూ మా ఈ యొక్క మెసేజ్ మా అందరికీ కొంచెం వైడ్ పబ్లిసిటీ జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.